ప్రస్తుత మార్కెట్లో విచ్చలవిడిగా నాణ్యత లేని విత్తన విక్రయాల వల్ల రైతులంతా ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రారంభంలోనే ఇలాంటి సమస్యకు చరమగీతం పలికితే మెరుగైన ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. గుంటూరు జిల్లాకు చెందిన రైతు రాజకుమారి ఇదే తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. తను సాగు చేస్తున్న పంటల నుంచి విత్తనోత్పత్తి చేపట్టి దానికి అనుసంధానంగా ప్రకృతి పద్ధతిలో సేద్యం చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఏడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాజకుమారి ఎకరా విస్తీర్ణంలో వరి, 20 సెంట్లలో ఏటీఎం విధానాన్ని అనుసరించి పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజకుమారి, మాది బొమ్మవానిపాలెం, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయం 2016లో తెలుసుకోవడం ద్వారా జరిగింది ఏంటంటే, మనం ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చని చెప్పడం మేము విన్నాము. కొంచెం అన్నా చేద్దామని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం మేము మాకున్న భూమిలో ఒక అరెకరంలో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసాము. కూరగాయలు అవన్నీ వేసుకునేవాళ్ళమి. అక్కడ మాకు ఏరు వచ్చేసి పొలాలన్నీ మునిగిపోతాయి. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే, నేను ఇక్కడ శివలూరులో 1 ఎకరం పొలం తీసుకొని ప్యాడీ వేసుకున్నాను. అలాగే ఈ 10,000 కౌలుకి ఇచ్చి ఇలా చెరువు గట్టు మీద పక్కన వాళ్ళని అడిగి తీసుకున్నాను. అది కూడా బండులాగా పెద్దగా ఉంది. దానిలో నేను వచ్చేసి నాకు 26-27 రకాల దాకా నేను పంటలు పెట్టుకోవడం జరిగింది. వాటి నుంచి వచ్చే ఆదాయం ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. ఈ క్రమంలో ప్రకృతి విధానంలోని సూత్రాల ప్రకారం ద్రవజీవామృతాన్ని క్రమం తప్పకుండా పంటలకు అందిస్తున్నారు. అదేవిధంగా తెగుళ్ళు, పురుగుల కట్టడికి దశపర్ణి కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. వీటితో పాటు పంటలో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతాన్ని అవసరమైన సమయాల్లో అందిస్తున్నారు. తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ద్రవజీవామృతం స్ప్రే ఇచ్చుకున్నా. అలా 3 సార్లు ద్రవజీవామృతం స్ప్రే ఇచ్చాను. నాకు కషాయాలు కూడా PMDS వేయడం ద్వారా చాలా తక్కువగా ఖర్చు అయినాయి. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా లభ్యమైన వాటిని పంట పొలానికి సమీపంలోని ప్రధాన రహదారిపై అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధంగా నిరంతరం ఏదో ఒక పంట నుంచి ఉత్పత్తులు సేకరించి విక్రయాలు చేయడం వల్ల ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతున్నారు. ప్యాడీ వేసుకుంటే మనకు అది 6 నెలలు పంట కదా. ఈ 6 నెలల్లో ఎప్పుడు వచ్చిద్దా ఆదాయం అని వాతావరణం ఇవన్నీ చూసుకొని ఎదురు చూసుకునే కంటే మన RYSS వాళ్ళు ఇచ్చిన సలహా ద్వారా నేను ATM A గ్రేడ్ వేసుకున్నా. ATM A గ్రేడ్ వేసుకోవడం ద్వారా నెలకి 15 నుంచి 20 వేలు దాకా నాకు వచ్చినాయి ఆదాయం. ఇప్పుడు నాకు ప్యాడీలోనే 60-70 వేలు వస్తే ATM A గ్రేడ్ ద్వారా నాకు ఇప్పటివరకు ₹1,00,000 దాకా నాకు ఆదాయం వచ్చింది. ఆ డబ్బులు పెట్టి నేను నా ఇంట్లో గడుపుకుంటూ మా బాబుని నేను బీటెక్ చదివించుకుంటున్నా వచ్చిన డబ్బుల ద్వారా.
ఇంకా క్రాప్ ఉంది, మిర్చి ఇవన్నీ ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా నాకు వీటి వల్ల చాలా ఆదాయం వస్తుందని నేను అనుకుంటున్నా. నేను వేసిన ఈ ఏటీఎం ఏ గ్రేడ్ ద్వారా నేను అధిక లాభం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాము. నేను నా కుటుంబం అంతా ఇప్పుడు మాకు ఎలాంటి బలహీనతలు కూడా లేవు. అలాగే నా పక్కనున్న రైతులకు కూడా నేను ఈ ప్రకృతి వ్యవసాయం పండించిన పంటలు ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎండిఓ ఆఫీస్లో అలా హాస్పిటల్ దగ్గర నేను పండించిన కూరగాయలు అలా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా అందరూ కూడా కొంతన్నా కూడా ఇవి తిని బాగా టేస్ట్గా ఉన్నాయని అందరు చెప్పడం జరిగింది. అసలు కెమికల్లో వాడిన వాటికంటే మనం ఇచ్చిన ప్రకృతి వ్యవసాయం కూరగాయలు తిని ఇంకా మేము కూడా వేయాలని ఈ పక్కనే ఉన్న ఇంకో రైతు కూడా మినుము దాంట్లో వంగలు అవన్నీ పెట్టుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇప్పుడు నేను ఏటీఎం ఏ గ్రేడు వేసుకుంటున్నాను. అంతకుముందు అయితే రసాయన వ్యవసాయం చేసి నేను ఆర్థికంగా కూడా చాలా నష్టపోయి అప్పుల పాలైపోయాము. కానీ ప్రకృతి వ్యవసాయంలో చేయడం ద్వారా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ రావడం ద్వారా నేను అధిక దిగుబడి, అధిక లాభాలు పొందుతూ నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నా. దీంతో పాటు రైతు రాజకుమారి ప్రధానంగా తను సాగు చేసిన పంటల నుంచే విత్తనోత్పత్తి చేపడుతున్నారు. కొన్ని మొక్కలను ప్రత్యేకంగా వీటి కోసం మినహాయించి వాటి నుంచి సేకరించిన విత్తనాలనే మరలా రిలే షోయింగ్ సమయాల్లో వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను సాధించిన ప్రగతిని తోటి రైతులకు వివరించి వారంతా ఈ పద్ధతి అనుసరించేలా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అధిక ఆదాయం పొందవచ్చు, అలాగే ఖర్చు తగ్గుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండగలటానికి మంచి అవకాశం ఉంటుంది.